సాంగ్స్ బాగున్నాయి. మీ డాన్స్ కూడా బాగుంది. అది చూస్తుంటే మీరు కృష్ణ గారికి నిజంగా హార్డ్ కోర్ ఫ్యాన్ అనేది నాకు అనిపించింది. ఇంత హార్డ్ కోర్ ఫ్యాన్ కదా మీరు, ఈ ఈవెంట్కి మహేష్ గారిని ఇట్లా ఆహ్వానించబోయారా? వచ్చేవారు అనుకుంటా కదా. కృష్ణ గారి ఫ్యాన్స్ అంటే ఆయన కూడా బాగా ఇష్టం ఉంటుంది మహేష్ గారికి. సినిమా రిలీజ్ అయ్యాక సక్సెస్ మీట్ పిలుస్తాం మహేష్ బాబుని. సినిమా అయ్యాక మా కృష్ణ గారు బతుకుంటే తీసుకొచ్చిండేవాడిని. అన్ఫార్చునేట్. సో అంటే మీ డాన్స్ చూస్తే మొత్తం కూడా కృష్ణ గారి డాన్స్ లాగా ఉంది. అంటే మరి మొత్తం ఆ సీన్స్ గిట్లా ఏమైనా చూస్తుంటే ఆయన అంటే అలాగే చేశారా, లేకపోతే మీకుంటూ ఏమైనా ఓన్ బాడీ లాంగ్వేజ్? అవునా. చాలా మంది ఏంటంటే కృష్ణ గారు లేని లోటు ఉంది ప్రస్తుతం. ఆయన పైన ఏమైనా బయోపిక్ ఆయనతో మీరు చేసే అవకాశం ఉందా? ఆయన బయోపిక్ ఆయన పైనది అదే ఆలోచిస్తున్నామండి. బయోపిక్ చేద్దాం అనుకున్నాను కృష్ణ గారిది. చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఈ సినిమా తర్వాతనా? ఇంకా ఫ్యూచర్లో. ఓకే ఓకే ఓకే. సార్ పృథ్వీ గారు, మీరు చాలా చాలా బిజీ అయిపోయారు. విక్రమ్ గారితో సినిమా చేస్తున్నారు అనుకున్నారా? అంటే ఏ సినిమా సార్ అది? దాని గురించి. అది వీరధీర సూరన్ సినిమా పేరు. ఈ మధ్య చిన్న అని మన తెలుగులో డబ్ అయింది కదా. అరుణ్ కుమార్ డైరెక్టర్, సిద్ధార్థ హీరో. ఆ డైరెక్టర్ గారు, ఆయనకి 6 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చినాయి. వెరీ గుడ్ డైరెక్టర్. వాళ్ళు ఒకటే శ్రేయాంజనేయ సినిమా చూసి, అంటే వాళ్ళకి ఆ ఐస్ మెయిన్ దాంట్లో కావాలి అని చెప్పి ఆయన విక్రమ్ గారు ఒక్క అటెంప్ట్ తోటి ఆయన ఒకసారి ఫోన్ చేసి పిలిచారు. మేకప్ టెస్ట్ అయింది. సో ఫిక్స్. అంటే విలన్ అందరూ చేస్తుంటారు మామూలు ఫైట్లు గిట్లు. అంటే ఇదేంటంటే కంప్లీట్ ఎస్జే సూర్య గారు, నేను, విక్రమ్ గారి మధ్యలో ఉన్న కథ ఇది. సో పెర్ఫార్మ్డ్ విలన్. సో అది నాకు నిజంగా గొప్ప అదృష్టంగా భావిస్తాను. అంటే ఈ మధ్య తమిళ్ విలన్స్ అందరూ కూడా తెలుగులో బాగా పెద్ద విలన్స్ అవుతున్నారు. ఇక్కడ తెలుగు నుంచి మీరు అక్కడ పెద్ద విలన్ అయ్యే అవకాశం ఉంది. నేను ఆల్రెడీ పుదుపేట అయిన ఒక సినిమా చేశాను ఇప్పుడు స్టార్టింగ్లో. ధనుష్ గారు హీరో, సెల్వరాఘవన్ డైరెక్టర్ గారు. అంటే అప్పుడు తెలుగులో బిజీ అవ్వడం వల్ల మళ్ళీ కుదరలేదు. తర్వాత నేను ప్యారిస్ జయరాజ్ అని, బీస్ట్ అని, ఇప్పుడు బ్లడీ బగర్ అని ఒకటి దాంట్లో మెయిన్ రోల్ చేశాను నేను. సో ఇది నాకు మళ్ళీ హెల్ప్ అవుతుంది ఈ సినిమా. కేవలం సినిమాలో ఉంటారా, మళ్ళీ అయితే పాలిటిక్స్లో ఏమైనా ఉన్నారా? పాలిటిక్స్ వేదిక కాదు కదా ఇది మాట్లాడటానికి. మరలా మీరు ఏదన్నా మీరు దొరకరు, మీరు చాలా అంటే పాలిటిక్స్ లో అయితే చీల్చి చెండాడటం అది మామూలుగా ఉండదు. అది ఇప్పుడు ఇక్కడ మనకి లాస్ అవుతుంది, వాడు ఎలా అంటున్నాడు, వీడు ఎలా అంటున్నాడు అని నేను పట్టించుకోను. మనది ఏది ఉన్నా అది చెప్పాలి. మీ పక్కన కూర్చున్న వ్యక్తికి కూడా తెలుసు బాగా అది. గతంలో ఈ వ్యక్తితో కూడా మీరు పనిచేశారు. అవును. అయితే ఈ రోజున జగన్ గారు అక్కడ ఢిల్లీలో ఏపీ గురించి మొత్తం కూడా అక్కడ కొంత శాంతి భద్రత క్షీణించాయనేసి ఏపీలో ఢిల్లీలో చేశారు కదా. దానిపైన మీ జనసేనకు సంబంధించి మీరే ఏ విధంగా? అంటే ఒక కామన్ మ్యాన్, నాట్ పార్టీ, కామన్ మ్యాన్ గా చెప్తాను నేను. ఇంకా 2 నెలలు కూడా అవ్వలేదు ఏది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. ఎవడో అంటాడంటే వర్షం పడిపోతుంది, నాకు గొడుగు పెట్టలేదు, నా అయిపోతాను. అతనికి ఏంటంటే రాజకీయం ఏదో కమర్షియల్ బిజినెస్ ఏదో చేసాడు, మేమో వచ్చేస్తున్నాం మళ్ళీ అనుకున్నారు. అది జరగలేదు. ప్రజలు చీకొట్టారు. ప్రజలు చీకొడితే ఎవడైనా దిగిపోవాల్సిందే. వీళ్ళేమో పెద్ద ఏమైనా తోపులేం కాదు వీళ్ళు. ఎందుకంటే ఒకటే ఆదరించారు ప్రజలు. ఏంటంటే ఇతను మళ్ళీ వచ్చాడంటే రావణ కష్టం అయిపోద్ది, రాజ్యం, రాష్ట్రం నాశనం అయిపోద్ది అనేదే పక్కన కూర్చొని ముసిముసిన అవుతున్నాడు చూడండి. తను తెగ చేసాడు ఇంటర్వ్యూలు అప్పుడు, ఫేవర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అని. సో నేను ఒకటే చెప్పేది ఏంటంటే ఎక్కడైతే ప్రజల్లో ఒక భయంకరమైన మార్పు వస్తుందో దాన్ని ఎవడో ఆపలేడు దాన్ని. అప్పుడు 151 గెలిచినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్లు లేవు. ఇప్పుడు వచ్చినప్పుడు ట్యాంపరింగ్లు హత్య చేశారు అది ఇది అంటే. ఈరోజు ఢిల్లీలో ఒక మీలాంటి విలేకరి, నేను హ్యాట్సప్ అని అతని నెంబర్ కనుక్కుని నేను ఫోన్ చేశాను. మీ బాబాయిని చంపేసినప్పుడు ఢిల్లీలో వచ్చి ధర్నా ఎందుకు చేయలేదు బాబు అని అడిగాడు. ఏం మాట్లాడలా, క్వశ్చన్స్ లేవు, మాటలు లేవు అంటారు చూసారా. ఆ టైపు ఇక్కడ అద్భుతంగా ప్రభుత్వం జరుగుతుంది. డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారు తాట తీస్తున్నారు, ఒక్కొక్కరిని అద్భుతంగా పరిపాలిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అందరూ. సో గవర్నమెంట్ ఈజ్ వెరీ హ్యాపీ. ఈ కొత్త గవర్నమెంట్లో జ్యువెల్ థీఫ్ రావటం నిజంగా చాలా హ్యాపీ. సో ఈ సినిమాకి మీ పరంగా ఏమి హెల్ప్ ఉంటుంది అనుకుంటాను? జ్యువెల్ హెల్ప్ అంటే జ్యువెల్ థీఫ్లో మా కృష్ణ గారి భక్తుడు ఆయన, కృష్ణ గారి భక్తుడు నేను. ఈరోజు భోజనం చేస్తున్నామంటే దానికి కారణం సూపర్ స్టార్ కృష్ణ గారు. ఏ హీరో కూడా పద్మ లాంటి స్టూడియోల్లో ఆయన పర్సనల్ మేకప్ రూమ్ ఉండేది. ఆ రూమ్లో నేను 1 year ఉన్నా.
ఎక్కడ ఉంటావయ్యా నేను నన్ను అడిగాడు ఆయన. నేనేం చెప్తే సమాధానం ఏమి అది కాదు సరిగ్గా డెవలప్మెంట్ హనుమంతరావు ఇతను నా రూమ్లో ఉంచండి అన్నాడు. అలాంటి మహానుభావుడు అతను. ఇప్పుడు కృష్ణ గారు అంటే ఒక హీరో పక్కన పెడితే ఒక మానవీయత, ఒక అభిమానం, ఒక బ్రహ్మాండమైన హ్యూమన్ బీయింగ్ అంటే ఆయనే. ఆయన తర్వాత మా కృష్ణ స్థాయిలో చూస్తున్నాం. అది కొత్త గవర్నమెంట్ లో జ్యువెల్ థీఫ్ ఉన్నారా? ఏదండి కొత్త గవర్నమెంట్ లో జ్యువెల్ థీఫ్ ఉన్నారా ఎవరైనా? ఏంటి అర్థం అలా? కొత్త గవర్నమెంట్ లో జ్యువెల్ థీఫ్ వస్తుంది అంటున్నారు కదా. కొత్త గవర్నమెంట్ లో ఎవరైనా ఉన్నారా ఈ థీఫ్? ఎందుకు ఉండవండి, అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. రైట్. ప్రేమ గారు ఓకే. వెల్కమ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు అగైన్. చాలా రోజులైంది. బాగున్నారు కదా? బాగున్నాను సార్. ఎట్లా ఉందండి ఈ చాలా గ్యాప్, మీకు చాలా సంవత్సరాలు అయింది తెలుగు సినిమా మీద మిమ్మల్ని చూసి. ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ రావడం? ఎందుకు బ్రేక్ తీసుకున్నానంటే అంటే మై ప్లాన్ వాజ్ లైక్ దాట్, నీడ్ ఎ బ్రేక్ అనిపించింది నాకు. సో ఎప్పుడు మేకప్ ఉండేది, యాక్టింగ్ చేసేది అది ఉంటుంది. సో ప్రేక్షకులు ఎప్పుడు నన్ను వద్దు అని చెప్పలేదు. అలాగే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఒక క్యారెక్టర్ ప్రేమ గారు చేస్తారు అని నమ్ముకొని నా క్యారెక్టర్ ఇచ్చారు. సో ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఐఎమ్ వెరీ హ్యాపీ బ్యాక్ టు పెవిలియన్ లాగా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడే రసాకర్ రిలీజ్ అయింది. సో ఇట్స్ మంచి క్యారెక్టర్ ఇచ్చారు దాంట్లో. దిస్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ క్యారెక్టర్. ఒక షేడే ఒక డిఫరెంట్గా ఉంది. అంటే అప్పుడు చేసే క్యారెక్టర్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. సో హ్యాపీ మళ్ళీ వచ్చి చేశారు. రెగ్యులర్ గా క్యారెక్టర్ రోల్స్ మంచి మంచి రోల్స్ వస్తే చేస్తారా? ఎట్లాంటి రోల్స్ ప్రిఫర్ చేస్తారు? ఈ అంటే సెకండ్ పార్ట్ కదా ఇది ఇప్పుడు. అంటే పర్టిక్యులర్ అదే అలాంటిది కాదు. ఒక నాకు నచ్చాలి కానీ అది ప్రేక్షకులకు నచ్చాలి. సో ప్రేమ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేసింది, ఒక సర్టిఫికేట్ ఇస్తే చాలు నాకు, అంతే. థ్యాంక్ యూ సార్. శివారెడ్డి, ఇప్పుడు ఇంతకుముందు మీరు మాట్లాడుతూ సెకండ్ హీరో నేనే అని చెప్పారు. నేను సెకండ్ హీరో చెప్పలేదు అన్నయ్య. త్రోఅవుట్ క్యారెక్టర్, హీరో పక్కనే త్రోఅవుట్ క్యారెక్టర్ ఆల్మోస్ట్ సెకండ్ హీరో లెవెల్లో ఉంటది అని నిన్న కదా. వెనక ఫోటో లేదు ఎందుకు? నేను కూడా మూడో కృష్ణ గారినండి. ప్రేమతో మంచితనంతో ఉంటాను. పోస్టర్ మీద ఉందా లేదా కాదు, సినిమా థియేటర్లో చూడండి ఇరగదీస్తుంది నా క్యారెక్టర్. బయట పోస్టర్లు అన్నిట్లో ఉన్నాయి, ఇందులో ఉంది అనుకున్నారు, బట్ చిన్న మిస్ అయింది. అదే డైరెక్టర్ గారు మళ్ళీ కో డైరెక్టర్ గారిని పిలిచి, శ్రీను గారిని పిలిచి అడిగారు. మాస్క్ లో ఉన్నది నువ్వేనా? మాస్క్ లో ఉంది నేనే. ఇద్దరం, హీరో గారు నేను, అది నేను ఇది హీరో గారు. సో పోస్టర్లో చాలాసార్లు చాలా సినిమాలకు నేను మెయిన్ పోస్టర్లలో ఉండకపోవడం అనేది చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. బట్ అదేంటో తెలీదు. బట్ సినిమాలో మంచి క్యారెక్టర్ ఉంటుంది, బట్ పోస్టర్ల మీద ఉండదు. అది ఎప్పుడు నేను లోపల బాధపడదని బయటికి చెప్పాను. కానీ బట్ ఏది కానీ మన వర్క్ ఇంపార్టెంట్. మనం ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ చేసాము, ఆడియన్స్కి మనం నచ్చే విధంగా చేసామా లేదా, అండ్ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు మనం నమ్మి ఒక క్యారెక్టర్ ఇచ్చారనేది చూసుకోవాలి తప్ప ఇక్కడ ఇది ఏముంది ఇంకో నిమిషంలో తీసేస్తారు. బయట ఉండేది దాని గురించి. జనరల్ గా మీరు కూడా మీడియా కనిపించకుండా చాలా రోజులు అయింది, ఏంది రీజన్? అంటే ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడింది ఉంది చూసావనే, వీళ్ళందరివి ఉంటాయి మీడియాలో. మళ్ళీ నేను వెతికినప్పుడు యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ నాది ఎక్కడ ఉందో ఎతకాలి. కాబట్టి మాట్లాడుకున్నా వేస్తే, కనబడకున్నా వేస్తే అని చెప్పేసి దాక్కోవడం అనమాట, అంతే. అంటే ఏదైనా మంచి ప్రాజెక్ట్స్ చేసినప్పుడు, ఏదైనా సక్సెస్ అయినప్పుడు మీడియా ముందుకు వచ్చి చెప్తూ ఉంటే నాకు కూడా అందం, మీకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఏమీ లేనప్పుడు చెప్పడం వేస్ట్. ఇప్పుడు ఈ సినిమా వస్తుంది కాబట్టి మళ్ళీ మీడియా ముందుకు కనబడ్డాను, అట్లా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. యా కృష్ణ సాయి హీరో గారు హీరో గారు జనరల్ గా దొంగతనాలు రాత్రిపూట చేస్తారు. ఈ సినిమాలో మీరు రాత్రిపూట దొంగతనం చేస్తారా, పగటిపూట దొంగతనం చేస్తారా? నైట్ ఎఫెక్ట్ లో చేస్తాం. ఏంటండి ఇందులో మెయిన్ థీమ్ ఏంటి? జ్యువెలరీస్ని దొంగతనం చేయడం, అవి అమ్మేయటం, పేదవాళ్ళందరూ పనిచేయటం, అంతే. పెద్దోని దోచుకొని పేదలకు పెడుతున్నారా? సాంఘిక ధర్మం. రైట్. థ్యాంక్ యూ. కృష్ణ సాయి గారు, ఇక్కడ ఇట్ సైడ్ ఫ్రమ్ యూ లెఫ్ట్. సో ఎలా అనిపిస్తుందండి? అంటే చాలా మంది నాకు తెలిసి ఈ సాంగ్ చూసిన తర్వాత రేపటి నుంచి బాగా వైరల్ అవుతాయి అనిపిస్తుంది ఈ కంటెంట్ అంతా కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే ఇద్దరు కూడా అంటే థీప్సే, జ్యువెల్ థీప్స్. సో ఓన్లీ డైమండ్స్ దొంగలిస్తారా, ఇంకేమన్నా? అంటే చూస్తుంటే టైటిల్ మీద అన్ని డైమండ్స్ ఉన్నాయి. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా ఉందండి, ఫైట్స్ కూడా ఉన్నాయి, దొంగతనాలే కాదు. శివారెడ్డి గారు నాకు కాంబినేషన్, సాంగ్స్ తప్ప ఆల్మోస్ట్ ఉన్నాడు ఆయన.
నాకు క్వశ్చన్. సో చాలా రోజుల తర్వాత సో చాలా మంది అంటే మీ ఫ్యాన్స్ చూస్తున్నారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? అంటే ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి, అంటే దీన్ని ఓకే చెప్పడానికి? అంటే మీకేమంటే మేడం? నేనా? యా చెప్పండి. యా అంటే సారీ కెన్ యూ రిపీట్ ద క్వశ్చన్ ప్లీజ్? సారీ. సో చాలా రోజుల తర్వాత వచ్చారు, మీ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి, ఓకే చెప్పడానికి రీజన్ ఏంటి ఇందులో, ఈ మూవీలో? అంటే నా క్యారెక్టర్, అంటే ప్రతి సినిమాలో నేను క్యారెక్టర్ అడుగుతాను, దాంట్లో దాన్ని నచ్చితే నేను వచ్చి చేస్తానండి. సో అలాగే డైరెక్టర్ గారు ప్రేమకి ఇది సూట్ అవుతుందని ఆయన కథలో అనుకున్నారంట, సో అలాగే వచ్చి నేను చేశానండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు పిఎస్ నారాయణ గారు చెప్పండి సార్. సార్, మీరు అంటే కేఎస్ ప్రకాష్ గారి దగ్గర పనిచేశారు. అప్పుడు 40 years నుంచి ఇండస్ట్రీ అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏమైనా గుర్తించారా? అంటే ఇప్పుడు అంటే టెక్నాలజీ చేంజ్ అయింది, సార్ కథలు కూడా ఇప్పుడు డిఫరెంట్ కథలు వస్తున్నాయి. సో మీరు ఆలోచించిన కథ ఇప్పుడు ప్రేక్షకులకు ఉంటుందా లేదా అప్పుడులో? ఇప్పుడు నేను దాని గురించి ఆలోచించలేదండి. ఎలాగంటే ఇప్పుడు ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అవుతుంది. ఇప్పుడు నేను నాలో క్రియేటర్ ఉన్నాడు, క్రిటిక్ కూడా ఉన్నాడు. నేను కథను తయారు చేస్తున్నప్పుడు నా క్రిటిక్ ముందుకు వచ్చి చండాలంగా ఉందని వాడే చెప్తాడు. నాకు చెప్పినట్టు నేను పదా మార్చుకుంటాను. నేను మోరోవర్ నేను యారీ 2C దగ్గర నుంచి 435 పనిచేస్తున్నాను. నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతానే ఉన్నాను నేను. సో కథలో కూడా ఇప్పుడు మీరు చూడండి, ఫస్ట్ లవ్ లెటరు ద్వాపర యుగంలో రుక్మిణీదేవికి కృష్ణుడికి పంపించింది. అంటే లవ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పటికీ ఆ లవ్ కంటిన్యూ అవుతానే ఉంది. సబ్జెక్ట్స్ మనం డీల్ చేసే విధానంలో ఉంటుంది తప్పితే అది ఆ జనరా ఆ జనరేషన్ ఉండదు అనేది నా ప్రగాఢమైన నమ్మకం అండి. ఎందుకంటే నేను కేశ్ ప్రకాష్ గారి దగ్గర పనిచేసినప్పుడు 1942లో ఆయన సినిమా తీశారు. దాంట్లో ఆయన హీరోగా యాక్ట్ చేశారు. దాని పేరు ద్రోహి. దాంట్లో చాలా డైలాగులు ఎలా ఉంటుందంటే, వచ్చావా, భోజనం చేసావా, సరే పడుకో, ఇలా ఉంటుంది. అదే ప్రకాష్ రావు గారు 1972లో ప్రేమనగర్ తీశారు. అది ఈరోజు ఎవర్ లాస్టింగ్ మూవీ, మెమొరబుల్ మూవీ. సో ఆయనకి నేను ద లాస్ట్ అసోసియేట్ ఫర్ కేశ్ ప్రకాష్ గారు. ఆయన ఎప్పటికప్పుడు కొత్త విషయాలు చదువుకుంటూ ఉండేవారు. నేను ఆ స్కూల్ నుంచి వచ్చాను. అందుకని మనం ఏంటంటే డే టు డే ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉండాలి. బట్ థీమ్ ఈజ్ ద సేమ్, బట్ వర్కౌట్ ఈజ్ ద డిఫరెంట్ వాట్ ఐ బిలీవ్. ఎందుకంటే మనం తీసుకునే కాన్సెప్ట్ ఏదైనా యూనివర్సల్ కాన్సెప్ట్ చాలా ఉన్నాయి. కొన్ని మూడేనండి. ఒకటి ఫ్యామిలీ బాండింగ్, క్రైమ్, హర్రర్ అటువంటిది. 2 లవ్. వీటిల్ని రాజ్ కపూర్ ఆ దగ్గర నుంచి బాబీ వరకు లవ్ మీద చేసుకుంటూ వచ్చాడు. ఏది ఫెయిల్యూర్ కాదు. కనుక నా ఉద్దేశంలో ఏంటంటే సబ్జెక్ట్ అనేది ఏదో కొత్తగా ఉండదు, బట్ ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుందని నా ఫీలింగ్. తర్వాత టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి సార్? అంటే ఇంగ్లీష్ టైటిల్ పెట్టారు కదా, తెలుగు టైటిల్ దొరుకుతాను. నేను చాలా ఫ్రాంక్గా చెప్తానండి. జూయిల్ థీఫ్ ఇప్పుడు యాక్చువల్గా ఒక మీడియం సినిమాలు ఇక్కడ ఎంతవరకు క్యాష్ అవుతాయో నాకు తెలీదు. బట్ డబ్బింగ్లో ఓటీటీలో డిజిటల్లో బాగా క్యాచప్ అవుతాయండి. పర్టికులర్లీ జూయిల్ థీఫ్ అనేది యాక్చువల్గా నేను టైటిల్ పెట్టడానికి కూడా నాకు చిన్న ఇన్స్పిరేషన్ ఉందండి. నేను హై స్కూల్ చదువుకున్న రోజుల్లో జూయిల్ థీఫ్ సినిమా దేవానంద్ యాక్ట్ చేసింది వచ్చింది. అది 2 intervals. దట్స్ అమేజింగ్ మూవీ. అది చూశాను నేను. అది దాంట్లో దేవానంద్ వైజయంత్ వాళ్ళ కాంబినేషను చాలా అద్భుతంగా ఉంది. అంటే అది నాకు ఒక మెమరీగా ఉంది. ఈ సినిమా చేద్దామని కృష్ణసాయి గారు వచ్చినప్పుడు, మల్లె ప్రభాకర్ ప్రపోజల్ పెట్టినప్పుడు నాకు ఎందుకంటే ఫస్ట్ నేను తీసుకున్నది ఆయన కృష్ణ గారి ఫ్యాన్ అనేది ఒక పాయింట్ మీద నేను సబ్జెక్ట్ వర్క్ చేసినప్పుడు ఈ జూయిల్ థీఫ్ని టైటిల్ పెట్టినప్పుడు ఇది ముందు హిందీ బిజినెస్ కావాలంటే ప్రత్యేకంగా సీతమ్మ తోట, గోంగూర పచ్చడి అంటే దీని ట్రాన్స్లేషన్ చాలా కష్టం. జూయిల్ థీఫ్ అనగానే దట్ విల్ కనెక్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. పైగా డబ్బింగ్ కావాల్సిన దినుసులన్నీ దీంట్లో ఉన్నాయి, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కనుక నేను కేవలం ఒక సినిమా పరంగా నాకు డైరెక్షన్ వచ్చింది, నా కథ పరంగా ఆలోచించకుండా బిజినెస్గా కూడా హౌ ఇట్ కెన్ ప్రమోటెడ్
అని చెప్పి ఆలోచించి నేను టైటిల్ పెట్టాను. దట్ ఈస్ టోటల్ ఇట్ వాజ్ జస్టిఫైడ్. ప్రేమ గారు నమస్తే మ్యామ్, ఐమ్ అంజలి నమస్తే. ఫ్రమ్ టిఎఫ్పిసి. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇందాక మీరు చెప్పినట్టు రిజాకర్లో మీ పర్ఫార్మెన్స్ చూసైతే మేము అందరం షాక్ అయ్యాం. అంటే ఒకప్పుడు నాగదేవత అన్న ఆర్ ఎల్స్ ఒక బబ్లీ క్యారెక్టర్ ఆర్ హోమ్లీ క్యారెక్టర్ అంటే సౌందర్య గారు అండ్ నెక్స్ట్ మీరే గుర్తొస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే రిలీజెస్ ఎక్కువగా జరుగుతున్నాయి కదా, సో మీ మూవీస్లో ఏది రిలీజ్ అవ్వాలనుకుంటారు? ఓం. ఓం. కన్నడ ఓం. ఓకే. అండ్ మ్యామ్ జ్యువెల్ థీఫ్లోని మీరు కనిపిస్తుంటే నెగటివ్ షేడ్స్ ఏమైనా కనిపించే అవకాశాలు ఉన్నాయా? అంటే ఈ మధ్యకాలంలో కొంచెం కనిపిస్తున్నారు కదా. మీరు స్క్రీన్లో చూస్తే బాగుంటుంది ఏ షేడ్లో ఉంది అది. అప్పుడే ఇప్పుడు తెలిసే అది సస్పెన్స్ పోతుంది. సో బెటర్ మీరు స్క్రీన్లో చూస్తే బాగుంటుంది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ మ్యామ్, అండ్ ఇప్పటి వరకు అంటే లైక్ చాలా వరకు మీకు నచ్చితేనే క్యారెక్టర్స్ చేస్తాను అని చెప్పారు కదా, మీకు తెలుగులో ఏ క్యారెక్టర్స్ ఆఫర్స్ వచ్చాయి బట్ యూ డోంట్ లైక్ ఆర్ డేట్స్ వల్ల కుదరక రిజెక్ట్ చేసినవి ఏమైనా ఉన్నాయా మ్యామ్? అలా కాదు, క్యారెక్టర్స్ రాలేదండి. దేవి, ధర్మచక్రం అన్ని డిఫరెంట్ క్యారెక్టర్లో వచ్చింది. దాంట్లో పర్ఫార్మెన్స్ ఉండాలి కదా, ఊరికే వచ్చి వెళ్ళడం డబ్బు కోసం చేయడం అది నాకు ఇష్టం లేదు. నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. అంటే ఒక ఆర్టిస్ట్గా వచ్చాను కదా, ఒక మంచి క్యారెక్టర్, ఓ అబ్బా ప్రేమ అంటే అమ్మాయి బాగా చేసింది, అది సర్టిఫికేట్ నాకు, అంతే చాలు. ఓకే మ్యామ్, థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్. అతను నా పాత మిత్రుడండి, 33 years. పృథ్వీ గారు ఊరుకోరు, అది ఆయన 30 years అంటే నేను ఇప్పుడు వస్తున్న కమర్షియల్ ఎలిమెంట్స్తో సినిమాలు బిజినెస్ చేసుకోవడమే పందాగా పెట్టుకొని సినిమాలు తీస్తున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి ఏమైనా ఉన్నాయా, లేకపోతే బిజినెస్? డైరెక్టర్ గారు ఇందా చెప్పారు, నేను అన్ని షేడ్స్ చూసి సినిమా ప్లాన్ చేశాను, తీశానండి. అది మీరు సాటిస్ఫాక్షన్ అయినారా? సినిమా 100% అండి, 100%. మంచి సబ్జెక్టు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంకొంచెం కలుపుదామంటే మా డైరెక్టర్ గారు ఊరుకోరు. అంటే హీరో ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఆయన కథ చెప్పంగానే మీరు తీసుకొచ్చారు, మార్కెట్లో ఉన్న హీరో కోసం వెతుకుతూ ఉంటారు జనరల్గా. మార్కెట్లో ఉన్న హీరోలు నాకు చాలా మిస్ అయ్యాను. నేను 2-3 అడ్వాన్స్ ఇవ్వబోయి కొన్ని కారణాలతోటి జస్ట్ మిస్ అయ్యాను. కృష్ణసాయి గారు నాకు బాగా కావాల్సిన వ్యక్తి, ఆయన నన్ను కూడా ప్రోత్సహించిన వాళ్ళు. అలాగా మా డైరెక్టర్ గారు నాకు ఆయన దాంట్లో ఒక క్యారెక్టర్ చేశాను, అది చిన్న వేషం. అప్పుడు మెడ్రాస్లో నేను ఉన్నప్పుడు అట్లా పరిచయాలతోటి ఈ చిత్రం నిర్మాణం చేయడం జరిగింది. డైరెక్టర్ గారికి చెప్పండి మూర్తి గారు, చాలా కాలం తర్వాత ఎన్కౌంటర్ చేయడానికి వచ్చారు, కానివ్వండి. చాలా సంతోషంగా ఉంది సార్. చెప్పండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. థ్యాంక్ యూ. ఆ గోల్డ్ మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి సినిమా చేయటం నేను జ్యువెల్గా వస్తుంది, గోల్డ్ జ్యువెల్గా వస్తుంది. చాలా సంతోషిస్తున్నాను. సో ఇప్పుడున్న కమర్షియల్ వాల్యూస్కి బిజినెస్ అన్నీ అవుతాయి అంటున్నారు. అసలు ఆ వాల్యూస్ తీసుకురావడానికి దీంట్లో మీరు ఏం తీసుకున్నారు అసలు? అంటే నాకు అర్థం కాదు ఎయిమ్ అనే దానికి. ఇప్పుడు ఈ ఇది మెసేజ్ ఓరియంటెడ్ కాదండి మూర్తి గారు, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. ఇది నాట్ ఏ మెసేజ్ ఓరియంటెడ్, బట్ అంతర్లీనంగా ఉంటుంది. ఓకే, అంతర్లీనంగా ఉంటుంది, డెఫినెట్గా అంతర్లీనంగా ఒక మెసేజ్ ఉంటుంది. అయితే అది అంతర్లీనంగా ఉంటుంది తప్పితే కమర్షియల్ వాల్యూస్తో మాత్రమే ఉంది సార్. అది ఫక్త్ సినిమా ఎంటర్టైన్మెంట్గానే తీసుకొని చేసిందండి. అది ఎంటర్టైన్మెంట్గా చేస్తారు, ఎంటర్టైన్మెంట్ చేసింది. అది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే చూడండి, ఇప్పుడు ఈ డిఫరెంట్ ఆడియన్స్ డిఫరెంట్ పద్ధతుల్లో ఆలోచిస్తుంటారండి. మనం ఎవరినని మనం తీసుకుంటాం. మనం ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ప్రతి వాళ్ళు సబ్జెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటుంటారు. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి వాళ్ళు చేసేది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండి. ఎందుకని ఫెయిల్ అవుతున్నాయి? ఓకే, అది నా ఉద్దేశం, అది కరెక్ట్ కాదండి. నేను అంటే నా ఉద్దేశం వ్యక్తిగతంగా ఏంటంటే వాట్ టు ఎయిమ్, వాట్ యు టార్గెట్, దట్ యు హ్యావ్ టు షూట్, దట్స్ ఆల్. సో మీకున్న ఎక్స్పీరియన్స్కి ఇప్పుడు ఈ సినిమా కొత్తగా వచ్చే డైరెక్టర్లకి, ఇప్పుడు రన్నింగ్ డైరెక్టర్లకి ఏదన్నా సమాధానం చెప్తుందా? సినిమా అంటే ఇట్లా తీయాలి, ఇది టేకింగ్ అని. నేను ఎవరికి సమాధానం చెప్పాలను చెప్పించుకోవాలని నేను తీయలేదండి.
నాకు వాళ్ళు ఆయన కృష్ణసాయి గారు, మల్లి ప్రభాకర్ గారు నాకు బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యతని ఎంతవరకు ఫుల్ఫిల్ చేశాను, ఎంతవరకు చేయాలి అనే దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేశాను తప్పితే నేనేదో కొత్త డైరెక్టర్కి మార్గదర్శకం చేద్దామనో నేనే చెప్పలా. ఎందుకంటే నేను నిత్య విద్యార్థిని, నేను ఇప్పటికీ చదువుకుంటానే ఉన్నా, నేను ఇప్పటికీ నేర్చుకుంటానే ఉన్నా. ఇక నేను నేర్చుకునేవాడు, నేను ఇంకా ఈ దర్శకులకి నేనేమి గైడెన్స్ ఇస్తానండి? స్టిల్ ఐఎమ్ ఏ స్టూడెంట్, హౌ కెన్ ఐ గైడ్ ఎనీబడి? ఓకే, కంగ్రాట్స్. హీరో గారు, కృష్ణసాయి గారు. హలో సార్. ఇందాక మీడియా ముందు మీరు మాట్లాడారు, మీడియాలో అందరూ కూడా మీ గురించి మాట్లాడే సినిమా యూనిట్ అంతా కూడా చాలా సంతోషం. సో మీ సాహసం ఏమిటి? అసలు కమర్షియల్గా ఎదగాలనా, లేకపోతే మంచి సినిమా తీయాలనా, ప్రేక్షకుల్లో గుర్తింపు రావాలనా, ఏంటి మీరు చేసే కాన్సెప్ట్? మంచి సినిమా తీసి అందరికీ పని ఇవ్వాలని, ఆర్టిస్ట్గా సెటిల్ అవ్వాలని, ఇదే నా అంబిషన్. ఓకే. సో ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులతో మరి పనిచేశారు కదా, వాళ్ళ కోఆర్డినేషన్ ఇంకేం డెవలప్మెంట్? ప్రేమ గారు అయితే మాకు చాలా కోఆపరేట్ చేశారు. ఫస్ట్ నేను ఇంత సీనియర్ యాక్ట్రెస్తో యాక్ట్ చేయాలని ఫీల్ వచ్చింది, బట్ తను చూడగానే నాకు చాలా ఫ్రీడమ్ వచ్చింది. డైరెక్టర్ గారు కూడా అలా మౌల్డ్ చేశారు, చాలా బాగా కోఆపరేట్ చేశారు. పృథ్వీ గారితో కూడా నాకు ఫస్ట్ టైం కాంబినేషన్, ఆయన కూడా చాలా, సార్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తారండి. ప్రేమ గారు, చెప్పండి. ప్రేమ గారు చాలా సంతోషం. మరి ఏంటి సినిమా అంటే స్టేజ్ని చూడటం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. సో ఇంతమంది కాంబినేషన్లో మీ యొక్క సీనియర్ ఆర్టిస్ట్ మీరు, ఇంతమంది సినిమా లో, సో వాళ్ళకి ఎట్లా కోఆర్డినేషన్ చేయాలి, మీరు ఎట్లా ఉన్నారు వాళ్ళకి? సార్ నా క్యారెక్టర్ ఏమంటో అది చేసి నేను వెళ్ళిపోతాను సార్. నాది బిగినింగ్ నుంచి ఆ డిసిప్లిన్, అంటే ఫస్ట్ అర్థం చేసుకుంటాను ఏంటి క్యారెక్టర్ అని, తర్వాత డైరెక్టర్ ఒక ఆర్టిస్టు ఎలా డిస్కస్ చేస్తాం, ఆయనకి ఏం కావాలి, ఎలాంటిది అంటే యాక్టింగ్ చేయాలి అని డిస్కస్ చేసి తర్వాత మానిటర్ చేసి యాక్ట్ టేక్ వెళ్తాను సార్. పృథ్వీరాజ్ గారు సార్, 30 years పృథ్వీరాజ్ గారు అంటే ఆ కామెడీ మేము చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఒకప్పుడు. స్క్రీన్ మీద కనిపించే డైలాగ్ వస్తే చాలు. సో ఈ మధ్యకాలంలో ఆ కామెడీ చాలా మిస్ అవుతున్నాం. అండ్ మీరు అలా పొలిటికల్ వైపు అలా గాలి వెళ్ళడం వల్ల ఇటు కూడా చాలా మిస్ అయింది. సో మళ్ళీ మాకు ఆ కామెడీ రావచ్చా అనేది ఒక క్వశ్చన్. అండ్ వన్ మోర్ క్వశ్చన్, మీరు ఒక వీడియో పెట్టారు. సో 9 సంవత్సరాలుగా పోరాటం ఒకసారి కట్టెలు తెంచుకొని వచ్చిందని న్యాయం అన్నారు. సో దాని గురించి అన్నీ తెలుసు మీకు. ఇప్పుడు ఏంటంటే కామెడీ మిస్ అవుతున్నారు అది అన్నారు. నేనేంటంటే ప్రచారానికి వెళ్ళిపోతున్నానండి 70 రోజులు అని అంటే, శ్రీను వైట్ల గారు ఉండి ఒక డ్రైవర్ క్యారెక్టర్ ఉంది ఒక సీన్. సరే ఎలా అంటే అదేమైంది, 10 రోజులు ముందుకు తీసుకొచ్చారు. యాక్చువల్లీ బ్రహ్మానందం గారు చేయాలి వేషం. మరలా మా బాస్ శ్రీను వైట్ల గారు అద్భుతమైన సినిమా, గోపిచంద్ గారు హీరో. ఇమ్మీడియట్గా గోపిచంద్ గారు ఉండి మా ఇద్దరి కాంబినేషన్ మంచి కాంబినేషన్, లౌక్యం. సో లౌక్యానికి ట్రిబుల్ ఉంటుంది ఆ సినిమాలో నా క్యారెక్టర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అదొకటి గేమ్ చేంజర్. ఎస్జే సూర్య మేనమామ క్యారెక్టర్ త్రూ అవుట్ మంచి బ్రహ్మాండమైన క్యారెక్టర్ అది. సో చిన్న సినిమాలు చాలా చేస్తున్నామండి. డబ్బింగ్ వెళ్ళాలంటే ఏ సినిమా అనే ఇక్కడికి వచ్చి అడుగుతున్నాం ప్రసాద్ ల్యాబ్ బయట. సో ఇండస్ట్రీ ఎప్పుడు బ్రహ్మాండంగా ఆదుకుంది. ఇక మీరు అన్నట్టు ద వన్ అండ్ ఓన్లీ పొలిటీషియన్ జనసేన బాణం ఎవరంటే పృథ్వీరాజ్. అంటే అన్నీ ఓపెన్గా చెప్తాం, మేమేమి వేరే రకంగా దాచుకోం. 9 years నుంచి నా మీద చాలా రకాలుగా ట్రోల్ చేశారు, చాలా రకాలుగా జరిగినాయి. వాస్తవం తెలుసుకొని మాట్లాడండి. ఎందుకంటే మాకు ఆయన తెలుసు నా కెరీర్ మొత్తం. అది మొన్న హానరబుల్ మ్యాజిస్ట్రేట్ ఆవిడ ఏం చేశారంటే ఇది చాలా తప్పు ఆయన మీద పెట్టడం అని చెప్పి నా కేసు కొట్టేశారు. సో నాకు ఇంకా చాలా హ్యాపీ. ఆ కొట్టేసిన మరుసటి రోజే నాకు విక్రమ్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. సో అలాగా నేను విలన్గా ఎంటర్ అయ్యాను. సో హ్యాపీ. లాస్ట్ క్వశ్చన్ అండి. నాగేశ్వరరావు గారు, ప్రేమతో కాదు, ఆ లోపల చాలా ఉంది. ఇంటర్వ్యూ పెట్టినప్పుడు చెప్తానంట. ఎందుకంటే ఇక్కడ చాలామంది మా మీడియా మిత్రులు ఉన్నారు. అందరికీ ఏంటంటే మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నాం కాబట్టి మార్నింగ్ ఫ్లైట్కి 29 వస్తాం. మన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ ఒక 2-3 రోజులు పెట్టి మొత్తం విషయాలన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటర్వ్యూ చేయడంలో తప్పులేదు. తప్పకుండా మీకు కోఆపరేట్ చేస్తాం తప్పకుండా.
నా నెంబర్ కూడా ఇవ్వండి నాగేశ్వరరావు గారు అందరికి. ఒక థ్యాంక్ యూ. కృష్ణ సాయి గారు, లాస్ట్ క్వశ్చన్ అండి ప్లీజ్. కృష్ణ సాయి గారు నెంబర్ లేదా అది? కృష్ణ సాయి గారు, హలో సార్. మీరు ఒక చారిటబుల్ ట్రస్ట్ కూడా పెట్టారు, ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు సొసైటీలో. అంటే సినిమాలో కూడా హెల్ప్ చేస్తామని చెప్పారు ఇందాకే. మీరు రియల్ లైఫ్లో కూడా హీరో. అయితే మీకు సినిమాలు తీయడానికి హెల్ప్ చేయడానికి, సినిమాలో అయితే డబ్బులు మీరు వజ్రాల దొంగగా డబ్బులు వచ్చాయి, నిజ జీవితం కథనేనా సినిమా ఏంటి అని మా డౌట్. ఇంకేదైనా ఏంటి? ఏం లేదు, తేడా సినిమా వేరు, రియల్ లైఫ్ వేరు. ఓకే, హెల్ప్ ఎవర్ హర్ట్ ఎవర్ అనే కాన్సెప్ట్ మీద హెల్ప్ చేస్తాను. రియల్ లైఫ్లో హెల్ప్ చేస్తున్నారు కదా, సినిమాలో కూడా చేస్తున్నారు. అయితే అక్కడ దొంగతనం చేసి హెల్ప్ చేస్తున్నారు అని చెప్పారు మీరే. ఇక్కడ కూడా ఎట్లా జరుగుతుందని? ఇక్కడ నా చారిటబుల్ కృష్ణ సాయి ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఇది నా ఓన్. దీనిలో మెంబర్స్ కూడా ఎవరు లేరు. నాకు వచ్చిన దాంట్లో నా ఓన్ మనీతో చేస్తున్నా, దొంగతనాలు చేసి కాదు. సార్ హీరో గారు, ఎక్కడ సార్ కనిపిస్తున్నారు? మీ ఫైట్లు బాగున్నాయి సార్, కొడతంటే 4-5 గాల్లోకి ఎగిరిపోతారు సార్. ఫైట్లు ఎంజాయ్ చేశారా? అమ్మాయితో రొమాన్స్ ఎంజాయ్ చేశారు? బ్యాంకాక్ సాంగ్ బాగా ఎంజాయ్ చేసాము. మా ప్రొడ్యూసర్ ప్రభాకర్ గారు తీసుకెళ్లారు. అసలు బ్యాంకాక్ లో సాంగ్ చేస్తుంటే అసలు నో ఇన్సెక్యూరిటీ, చాలా ఫ్రీగా ఫీల్ అయి చేసాం. అక్కడ కూడా వర్షం వచ్చింది, బ్యాంకాక్ లో వర్షం వచ్చింది. అవునవును, సాంగ్స్ ఎక్కువ ఎంజాయ్ చేసాం, ఫైట్స్ కూడా చేసాం. బట్ కంపేర్ టు సాంగ్స్ హైలైట్. ఎట్లా అనిపించింది ఆవిడతో వర్క్ చేయడం? యా, హ్యాపీ. మీనాక్షి జైస్వాల్ ఇస్ వెరీ హ్యాపీ, కంఫర్టబుల్. మీనాక్షి హీరో గారు ఎలా అనిపించింది? మీరేమో స్పీడ్గా వేస్తున్నారు, ఆయన ఏమో స్లోగా ఉన్నాడు. అర్థం हिंदी मन मीनाक्षी जी, ये पूछ रहे हैं कि आप इनके साथ काम करना कैसा लगा? Okay, I'm feeling so good. I'm so comfortable with Krishna Sai. Thank you for being my wonderful co-star. I'm feeling so comfortable. Yeah, thank you, Andy. Thank you so much. Thank you to all our media people. All the very best to the Jewel Thief. Thank you so much.